మన పూల చెక్క పులకగాడు కాదు పత్తి గింజలు పాపారావు గాడు చూసారా, రోజుకు ఒక పత్తి గింజల గురించి పాపం ఈడేదో పెద్ద గులివెంద గింజగాడు ఈడు గొద్దు కిందని చూసుకోకుండా రోజుకు పత్తి గింజ గురించి కథలు చెప్తాడు కదా. కాదండి, పువ్వులు పెట్టి మరి పాపల పచ్చల వ్యాపారం గురించి వీడియో పెట్టాడు. ఈ పులకగాడికి ఎందుకండి ఎవరేట్ చేస్తే కాదు, పత్తి గింజ పాపారావు అనుకో, వీడికి పత్తి గింజ పాపారావు అని పెట్టండి. రోజు పత్తి గింజ అంటాడు. ఈడేదో పెద్ద పతివ్రతుడు పైనుంచి కాదు మన కాదు ప్రపంచ యాత్ర పైనుంచి కిందకి దిగినట్టుగా కాదు, రోజుకు ఒకళ్ళని ఈడు ఇలాంటి పత్తి గింజలోడు ఈడే పత్తి గింజ పాపారావు కూడా అంటాడు. ఈడేదో పెద్ద పతివ్రతుడు దిగినట్టుగా ప్రపంచ యాత్ర కూడా పతివ్రతుడు కూడా ఈడు కాదు, అందరినీ పులకాలు చేసేస్తాడు మనందరినీ. అలాగుంది చూసారా. ఈరోజు మల్లె పువ్వు, కనకాంబరము, సన్నజాజి పువ్వులు అట్ట పువ్వుల పేర్లు మట్టిగా పెట్టి మరి పాపలు పచ్చళ్ళు ఏదో ఆడపిల్లలు బతుకు తెరువు కోసం పచ్చళ్ళు అమ్ముకున్నారు, ఏటో అమ్ముకున్నారు. నీళ్ళు అడ్డమైన తిరుగులు తిరిగే అడ్డమైన వేసలు వేయలేదు కదా, నీకెందుకలా ఎలాగ బతికితే అది మానేసి పాపల పువ్వుల పేర్లు పెట్టి మరి పాపల పచ్చడి వ్యాపారం కోసం వీడియో పెట్టడం ఎందుకయ్యా పూల శాఖ పాపారావు గారు? మీకెందుకు మీ పని అది మీరు చేసుకోవడం మనిషి.